పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు సైతం మొక్కలు నాటి వాటిని కాపాడాలన్నారు సుల్తానాబాద్ ఎస్ఐ రాజు. సుల్తానాబాద్లోని సెయింట్ మేరీ స్కూల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఆవరణలో ఎస్ఐ రాజు విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. 3000 మొక్కలను స్కూల్ కాంపౌండ్లో నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తుమ్మ సునీల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. మీరు ఇదే విధంగా మంచి కార్యక్రమాలు ఆగస్ట్ 15 కూడా ఏదైనా ఒకటంటే ఫస్ట్ ఇంటరాక్షన్ మీతో మీరు ఎందుకు రావడం జరిగిందంటే తరాలకి మనకు ఆక్సిజన్ దొరికే పరిస్థితి ఎక్కదు. హలో ఇటు కావాలి కదా పెట్టండి. వర్షాలు కానీ తర్వాత జరిగే వాతావరణ మార్పులు కానీ అంటే శీతాకాలం కాకుండా ఇట్లా చేంజెస్ అవుతూ లేట్ అవర్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మనకు పంటలు సరిగా పండకపోవడం, మన భవిష్యత్ తరాలకు మనం ఏదైనా తాగే నీటి కూడా కొరత ఏర్పడుతుంది. వీటి వల్ల మన ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి. గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకుని ఏం చేసిందంటే కూడా అంతా కూడా డ్రాట్ అయిపోయింది. ఇంతకుముందు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఉండేది, మనం పట్టించుకోకపోయేది. ఫారెస్ట్లో ఉన్న చెట్లన్నీ కూడా కటింగ్ అయినాయి. మనం ఇప్పుడు చెట్టు పెట్టుకోవడం వల్ల భవిష్యత్ తరాలకు మంచి ఒక సంపదను ఇస్తున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మంచిగా బతకాలంటే వర్షాలు తర్వాత సరైన క్రమంలో ఈ ఋతుపవనాలు కూడా రావాలంటే మనకు గ్రీనరీ అవసరం. మన అకేషన్ మన 10th క్లాస్ చదువుతున్నాం, 10th క్లాస్ చదువుతున్నాం. ఇది ఇట్ ఈస్ ఏ బేస్ ఫర్ ద స్టూడెంట్కి. ఇదే బేసు 7th to 10th వరకు ఉన్న బేస్ అంతా కూడా రేపు సివిల్స్ కానీ గ్రూప్ కానీ మనకు దగ్గరికి వస్తూ ఉంటుంది. మనం చేసే ఏదైతే ఉందో ముఖ్యంగా మగపిల్లలు ఇంట్రెస్ట్గా చదవాలి. బాగా లెసన్స్ త్వరో ఇంట్రెస్ట్గా చదవాలి. బేస్ ఉంటే మనం రేపు ఎక్కడికైనా కూడా మనకు అక్కడికి వస్తుంది. మంచిగా చదువుకోవాలి. పోయిన దగ్గర డిసిప్లిన్ లేకుండా హోంవర్క్స్ కానీ తర్వాత ఇంకేమైనా డౌట్ ఉంటే కానీ లేదా ఇంకే విధంగా కానీ ఇవే కాకుండా అదర్ సోర్సెస్ మనం ఇళ్ళలో ఉంటే మనకు డిస్టర్బ్ అవుతుంది. ఇంటి పక్క వాళ్ళు టీవీ పెట్టడం, డీజేలు పెట్టడం, లేకపోతే ఇంకెవరన్నా చిన్న పోకిరి పిల్లలకి ఇట్లా మనకి ఏదన్నా చేయడం ఇవన్నీ చేసినప్పుడు కంపల్సరీ పోలీసు దృష్టికి తీసుకురావాలి. దానికి సంబంధించి మీరు చిన్నపిల్లలు కూడా చెప్తున్నాను. దానికి సంబంధించిన దాంట్లో మేము ఒక షీ టీమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. షీ టీమ్స్ ఏంటంటే హై స్కూల్స్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీలలో మీకు అవగాహన గురించి ఏదైనా కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కొక్క సెన్సిటివ్ మైండ్ ఎట్లుంటుందంటే తల్లిదండ్రులు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటిదో పోలీస్ స్టేషన్లో కూడా మీరు రావచ్చు, మీరు మాట్లాడవచ్చు నేరుగా. మన ప్రాంగణంలో 300 మొక్కలు నాటుతూ ఉన్నాం. మనం 1000 మంది ఉన్నాం. 300 మంది మొక్కలు ఇంకా నాటాలి. ఇంకా తప్పకుండా ఇంకా కిడలు నాటాలి. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా తప్పకుండా మన ఎస్ఐ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో కేసీఆర్ గారు చేపట్టిన ఈ బృహత్కర కార్యక్రమాన్ని మనందరం తప్పకుండా చేపడితే సస్యశ్యామలముగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మన తెలంగాణ రంగులతో హంగులతో వర్ధిల్లుతూ ఉంది.